ఢిల్లీలో లోకేష్ 2 రోజుల పాటు పర్యటన. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ నుంచి, అమిత్ షా దగ్గర నుంచి పలువురు కేంద్ర మంత్రులను కలవటం. రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ అంశాల గురించి నివేదికలు ఇవ్వటం. అలాగే కావలసినటువంటి అడగటం. రాష్ట్రానికి అది చేయండి, ఇది చేయండి అన్నటువంటిది. ఇది అద్భుతమైనటువంటిది, బాధ్యతాయుతమైనటువంటి పని ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ అసలు సందేశం గ్రహించాలి. రాజకీయ వారసుని నేనే అన్నటువంటిది అక్కడ ధృవీకరిస్తున్నారు, ప్రొజెక్ట్ చేస్తున్నారు, కేంద్రానికి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఆయన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆయనతో దాంతోపాటుగా 2-3 శాఖలు ఉన్నాయి. కానీ ఆయన శాఖలకు సంబంధం లేనటువంటి అంశాల హోంమంత్రిత్వ శాఖ ఇక్కడ అనిత, ఆమెం అక్కడ లేదుగా ఆయనతో పాటు. అట్లాగే ఇతర డిపార్ట్మెంట్లు ఇంకా కొంతమంది మంత్రులు కలిశారు, వాళ్ళ ఆయా శాఖలే ఏమీ లోకేష్ చూడట్లేదు, కానీ అవన్నీ కలిశారు. అంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో అన్ని శాఖల పనులు వెళ్ళి అడగచ్చు అక్కడ మంత్రులు. ఇంతకుముందు వెళ్ళి అడిగారు 1-2 సార్లు, ఇప్పుడు లోకేష్ వెళ్ళి అడుగుతున్నారు. అంటే భవిష్యత్ ముఖ్యమంత్రి తనే, లేదా ఇప్పుడు యాక్టింగ్ సీఎం తనే. ఎందుకంటే ఇతర శాఖల పనులు కూడా ఆయన తను ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. అంటే రాష్ట్రాన్ని ఇప్పుడు తను నడిపిస్తున్నారు. ఇది అర్థం చేసుకోవాల్సిన అంశం.